సీనియర్ నటి షావుకారు జానకి ఇక లేరు. శంకర మంచి జానకి అంటే చాలా మందికి తెలియదు. కానీ షావుకారు జానకి అనగానే గుర్తుపట్టేస్తోంది సినీ లోకం. 1950లో విజయవారి షావుకారు సినిమాతో సినీ రంగ ప్రవేశం చేశారు జానకి. ఆ తర్వాత అదే ఆమె ఇంటి పేరుగా మారిపోయింది. రంగస్థల నటిగా రేడియో నాటకాల్లో నటించిన అనుభవంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన షావుకారు జానకి తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించారు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎంజీఆర్, శివాజీ గణేశన్ లాంటి అలనాటి ఉద్దండులైన నటుల సరసన అగ్ర కథానాయిగా వెలుగొందారు షావుకారు జానకి. నటి కృష్ణకుమారి ఈమె చెల్లెలే. షావుకారి జానకి 1931 డిసెంబర్ 12న ఏపీలోని రాజమండ్రిలో జన్మించారు. కన్నడ మాధ్వ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆమె తండ్రి టి వెంకోజీరావు, తల్లి సచీదేవి. చిన్నప్పటి నుంచే రంగస్థల నాటకాలతో పలు పాత్రలు పోషిస్తూ నటిగా కెరీర్ ప్రారంభించారు షావుకారు జానకి. తన 11 వయసులోనే రేడియోలో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె మొట్టమొదటి చిత్రం షావుకారు. అంతకుముందు రక్ష రేఖ అనే సినిమాలో చంద్రిక పాత్రలో నటించిన అది పెద్దగా పేరు తేలేదు. ఆ తర్వాత విజయ ప్రొడక్షన్స్ వారు 1950లో నిర్మించిన షావుకారు చిత్రంలో కథానాయికగా మెప్పించారు జానకి. దీంతో షావుకారు ఆమె ఇంటి పేరుగా మారిపోయింది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 385 సినిమాల్లో, 3 హిందీ సినిమాల్లో, ఒక మలయాళం మూవీలో నటించారు షావుకారు జానకి. షావుకారు, డాక్టర్ చక్రవర్తి, మంచి మనసులు, రోజులు మారాయి, కన్యాశుల్కం సినిమాలో బుచ్చమ్మగా నటించి మెప్పించారామె. పిచ్చిపుల్లయ్య, జయం మనదై, బాటసారి, ఆలుమగలు, భాగ్యరేఖ, అక్క చెల్లెళ్ళు, తాయారమ్మ, బంగారయ్య, సంసారం ఒక చదరంగం, గీతాంజలి, దేవి ఇలా పలు చిత్రాల్లో ఆమె నటించి మెప్పించారు. 1970 తర్వాత హీరోయిన్గా కంటే ప్రాధాన్యమున్న పాత్రలు, అతిథి పాత్రలు నటిస్తూ సినిమా రంగంలో ఉండిపోయారు జానకి. 2022లో పద్మశ్రీ పురస్కారంతో భారత ప్రభుత్వం సత్కరించింది. జాతీయ ఫిల్మ్ అవార్డులు, తెలుగు సినిమా అవార్డుల కమిటీలో జూరీ సభ్యురాలుగా పనిచేశారు. 1984లో దక్షిణ భారత సినిమా పరిశ్రమకు ఆమె చేసిన సేవకు గాను ఫిల్మ్ఫేర్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ సౌత్ అవార్డును సొంతం చేసుకున్నారు. 1985లో మహానటి సావిత్రి పురస్కారం, 2000 సంవత్సరంలో డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు జీవిత సాఫల్య పురస్కారం, 2004లో నడిగర్ తిలకం శివాజీ జీవిత సాఫల్య పురస్కారం, 1987లో సంసారం ఒక చదరంగం సినిమాకు ఉత్తమ సహాయ నటిగాను నంది అవార్డు అందుకున్నారు. ఇక 2011లో సైమా జీవిత సాఫల్య పురస్కారం, 2020లో పురుచి తలైవి డాక్టర్ జయలలిత స్పెషల్ కలైమామణి అవార్డును అందుకున్నారు. షావుకారు జానకి మృతితో దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు నటులు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ వేదికగా స్పందించారు. చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి మృతి బాధాకరమన్నారు. ఆమె పోషించిన పాత్రలు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోతాయని తెలిపారు. షావుకారు జానకి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆమె మృతి ఎంతో బాధ కలిగించిందన్నారు హీరో జూనియర్ ఎన్టీఆర్. తెలుగు, భారతీయ సినీ రంగంలో తనదైన ముద్ర వేసిన షావుకారు జానకి ఎప్పటికీ తమ జ్ఞాపకాల్లో నిలిచిపోతారన్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు జూనియర్ ఎన్టీఆర్. అలనాటి దిగ్గజ నటిగా తెలుగు సినిమా రంగానికి షావుకారు జానకి చేసిన కళాసేవ ఎంతో గొప్పదన్నారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు. ఆమె హుందాతనం, గౌరవప్రదమైన వ్యక్తిత్వం తరతరాలకు ఆదర్శమన్నారు.